Hi, hello everyone. Welcome to our channel Think Brief. Today's video is about Telangana PG ESET 2025 కౌన్సిలింగ్ డేట్స్. ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ అప్లోడ్ చేశాను, పర్టికులర్ డేట్స్. ఈ వీడియోలోని ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. 2024 పాస్డ్ అవుట్ వాళ్ళకి, 2025 పాస్డ్ అవుట్ వాళ్ళకి యూజ్ అవుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నోటిఫికేషన్ రిలీజ్ డేట్ 26 జూలై 2025. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకి ఆగస్ట్ 1 నుండి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ 9th ఆగస్ట్ వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. అండ్ సర్టిఫికేట్ అప్లోడ్ అండ్ వెరిఫికేషన్ మనకు 1st ఆగస్ట్ నుండి 9th ఆగస్ట్. స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 6th ఆగస్ట్ టు 8th ఆగస్ట్. డిస్ప్లే ఆఫ్ వెరిఫికేట్ సర్టిఫికేట్ లిస్ట్ 10th ఆగస్ట్ 2025. వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ మై చాయిస్ ఫిల్లింగ్ 11th ఆగస్ట్ టు 12th ఆగస్ట్ 2025. అండ్ ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 13th ఆగస్ట్ 2025. ఇన్ కేస్ పెట్టిన ఆప్షన్స్ మేము ఎడిట్ చేయాలనుకుంటే మనకు 13th రోజు ఒకరోజు ఛాన్స్ ఉంటుంది. సీట్ అలాట్మెంట్ రిజల్ట్ 16th ఆగస్ట్. ఫీ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ 18th ఆగస్ట్ టు 21 ఆగస్ట్. రిపోర్టింగ్ ఎట్ కాలేజెస్ బిఫోర్ 21 ఆగస్ట్ 2025. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ లైక్లీ ఫ్రమ్ 22 ఆగస్ట్ 2025. ఇన్ కేస్ మీకు స్పాట్ అడ్మిషన్స్ కావాలి అనుకుంటే ప్రైవేట్ కాలేజీలో మనకి సెప్టెంబర్లో, ఆగస్ట్లో మొత్తం కౌన్సిలింగ్ డేట్స్ అయిపోతాయి. సెప్టెంబర్లో మీరు స్పాట్ అడ్మిషన్ తీసుకోవచ్చు. 2024-2025 పాస్ అవుట్ అందరూ ఎంటెక్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ డాక్యుమెంట్స్ అడిగి పెట్టుకోండి. ఫస్ట్ మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయితేనే నెక్స్ట్ మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అవుతుంది. డాక్యుమెంట్స్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అయితేనే నెక్స్ట్ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనికి ఛాన్స్ ఉంటుంది. సో కమింగ్ టు డాక్యుమెంట్ సబ్మిషన్లో చాలా వరకు 2024 పాస్ అవుట్ వాళ్ళకి మాకు ఇంకా ఫీ రింబర్స్మెంట్ రాలేదు, కాలేజ్లో సర్టిఫికేట్స్ ఇవ్వలేదు అంటున్నారు. డాక్యుమెంట్ ప్రాసెస్లో ఏ ఒక్క స్టెప్ సక్సెస్ అవ్వకపోయినా మీరు నెక్స్ట్ స్టెప్ వెళ్ళలేరు. ఇన్ కేస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీకు టీసీ లేకపోయినా, బోనఫైడ్ లేకపోయినా చాలా వరకు కమెంట్ చేశారు, నాకు టీసీ లేదు, బోనఫైడ్ లేదు అండ్ 2025 పాస్డ్ అవుట్ వాళ్ళకి నాకు రిజల్ట్స్ వచ్చాయక్క, నాకు ఇంకా సర్టిఫికేట్స్ రాలేదు, పీసీఎంఎం సిఎంఎం జనరేట్ అవ్వలేదు అనుకునే వాళ్ళు లైక్ 4132 అవన్నీ మెమోస్ అన్ని రెడీగా పెట్టుకోండి, సెమ్ మెమోస్. అంటే టీసీ బోనఫైడ్ మ్యాండేటరీ గైస్. టీసీ బోనఫైడ్ ప్లేస్లో మనం ఏం పెట్టలేము. సో మీరు కాలేజ్కి వెళ్ళి ఒక లెటర్ రాయండి. ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. మీ కాలేజ్కి ప్రాసెస్ ఎలా ఉందో నాకు తెలియదు, బట్ నాకు తెలిసిన ప్రాసెస్ నేను చెప్తున్నాను. మీరు లెటర్ రాయండి. లెటర్లో ఏం రాయండి, ఎంటెక్ చేస్తున్నాము అని లెటర్ మొత్తం డీటెయిల్స్ రాసి మీ కాలేజ్లో ప్రిన్సిపల్కి ఇవ్వండి. ప్రిన్సిపల్ మీకు సైన్ చేస్తారు. ఆ లెటర్ తీసుకొచ్చి మీకు ఎవరైతే సర్టిఫికేట్స్ ఇస్తారో అక్కడ చూపిస్తే వాళ్ళు మీకు టీసీ అండ్ బోనఫైడ్ జనరేట్ చేస్తారు. దాన్ని మీరు పీడిఎఫ్లో మొబైల్లో లైక్ పీడిఎఫ్ స్కానర్లో సేవ్ చేసుకోండి, టీసీ ఇంకా బోనఫైడ్. ఆ డాక్యుమెంట్స్ అప్పుడు మీరు ఆన్లైన్ వెరిఫికేషన్ అప్లోడ్ చేయొచ్చు. ఎవరైతే 2024 పాస్ అవుట్ ఉన్నారో వాళ్ళకు కూడా సేమ్ ప్రాసెస్. కొందరికి రియంబర్స్మెంట్ రాలేదు అని కొన్ని కాలేజెస్లో పీసీసీఎంఎం ఇవ్వలేదు అండ్ టీసీ బోనఫైడ్ కూడా, వాళ్ళకి కూడా సేమ్ ప్రాసెస్. లెటర్ రాసి మీ కాలేజ్ సబ్మిట్ చేయండి, వాళ్ళు మీకు ఏదో ఒక ఆప్షన్ ఇస్తారు. అండ్ టీసీ బోనఫైడ్ లేకుండా మనం ఏం చేయలేము, పక్కా మ్యాండేటరీ. అండ్ మీకేమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ 2024 పాస్డ్ అవుట్ వాళ్ళకి గ్యాప్ సర్టిఫికేట్ రిక్వైర్డా, లైక్ 2023 పాస్డ్ అవుట్ వాళ్ళకి ఇప్పుడు ఎంటెక్ చూస్తున్న వాళ్ళకి గ్యాప్ సర్టిఫికేట్ రిక్వైర్డా లేదా అనేది నాకు కామెంట్ చేశారు. కొన్నిసార్లు అడగవచ్చు, బట్ సేఫ్ సైడ్ మన గ్యాప్ సర్టిఫికేట్ అనేది రిక్వైర్డ్. సో నెక్స్ట్ వీడియోని అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.